జీఎస్టీ మీద కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. జీఎస్టీ అమలుతో రైతుల మీద ఇంకింత భారం పడుతుందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. వ్యవసాయ పనిముట్లు కొనలేని పరిస్థితి వస్తుందన్నారు. రైతులకు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి వస్తుందన్నారు. అటు బ్యాంకులు కూడా రైతుల దగ్గర నుంచి మరింత ఎక్కువగా సేవా పన్నును వసూలు చేస్తుందన్నారు జానారెడ్డి. ఈరోజు జీఎస్టీ మూలాన ఈ మొత్తం ప్రజల్లో ఆందోళనకర పరిస్థితులు ఉంటే ప్రత్యక్షంగా రైతులకు ఇది మూలిగే నెక్కపైన తాటికాయ పడినట్టుగా ఉన్నది. ఏ విధంగా మీకు తెలుసు, గతంలో ట్రాక్టర్ పైన ట్యాక్స్ లేకుండే ఇవాళ ట్రాక్టర్ పైన కొనుగోలు చేయడానికి 28% ట్యాక్స్, ఇతర పరికరాలని కొనుక్కునే దానికి 18% ట్యాక్స్. ఈ విధంగా ఇది రైతులకు భారం అయ్యేటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత బ్యాంకుల ద్వారా సేవా రుసుము వసూలు చేసేటువంటి విషయం ఇలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అంటే అంతకు ముందు అంతా కూడా వసూలు చేస్తున్నాం కానీ అంతమందికి తెలియలేదు. వసూలు చేస్తున్నాం, ఇంకా ఎక్కువ కూడా వసూలు చేస్తామనేటువంటిది స్పష్టంగా మీ అందరు తెలియపరుస్తున్నారు. బ్యాంకులలో దాచుకున్నది సకాలంలో ఇవ్వలేరు. సకాలంలో ఇచ్చిన తీసుకునేటువంటి లావాదేవీలకు సేవా పన్ను, ఈ విధంగా ఎరువుల్లో కూడా పన్ను, ఇన్ని రకాలుగా పన్నులు జీఎస్టీ ద్వారా వేసేటువంటిది ఒక గందరగోళం. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా రైతుల్ని, రైతు కూలీల్ని, గ్రామీణ ప్రాంతాలని చాలా ఆందోళనకర పరిస్థితుల్లో నెడుతూ ఉన్నటువంటి